దేవా, నీ శరణు చూచి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలా వందును, భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలము ఇష్టలు. నిరంతరము ఏకరీతిగా తండ్రి నీకు స్తోత్రము నాయన. మరొక పునరుద్ధాన దినమందు మా ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్పులమైన అయోగ్యులమైన ఎన్నికలేని మమ్మలను తండ్రి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, గొప్ప దేవుడా నీ నామం గణపరచడానికి నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేక ఇంతవరకు కూడా నాయన నీ సన్నిధి మాతో ఉంచిన తండ్రి, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తున్నాము, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. మరి దేవుడు గడిచినటువంటి 10 మాసములంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఆయుష్, ఆత్మీయత వీటన్నిటినీ కూడా కాపాడుకుంటూ రీతిగా నేటి వరకు మనం సజీవంగా ఉండడానికి దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవుడు మన ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడగలగాక. ఈ వాక్య భాగంలో రాయబడినటువంటి ఈ మాట మనం చూస్తున్నప్పుడు పందెపు రంగమందు పరిగెత్తి వారు అందరూ కూడా పరిగెత్తుతారు, కానీ ఒక్కడే బహుమానము పొందును. దేవుడి యొక్క బిడ్డలారా, మనం పందెపు రంగంలో నిలబడినప్పుడు నలుగురితో పాటు నిలబడటం కాదు, కానీ మనం ఏం సంపాదించుకోవాలా? బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క మంచిదములో మనం కనబడటం కాదు, ఒక రోజున దేవుని చేతుల నుండి మనం ఏం పొందుకోవాలా? బహుమానాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆసక్తి, ఆ యొక్క ఆశతో మనము దేవుని యొక్క సన్నిధానంలో రావాలి. ప్రజెంట్ చేసుకొని వెళ్ళిపోతే పందెపు రంగంలో నిలబడిన వారితో సమానమే. కానీ దేవుని యొక్క సముఖంలో మనము పరిగెత్తేటువంటి ఆ పందెం ఏ విధంగా ఉండాలి అంటే బహుమానము పొందేటువంటి ఆ యొక్క శక్తిని, ఫలమును, గుడిని మనం కలిగి జీవించాలి. చూడండి, ఎందుకంటే పందెపు రంగంలో నిలబడితే ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. నాకే బహుమానం రావాలి, నాకు మొదటి బహుమతి నాకు రావాలి అనేటువంటి ఆలోచన ప్రతి వారికి ఉంటుంది. కానీ ఎవరైతే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళకి మాత్రమే వస్తుంది రాదా? చాలా మంది మునీశ్వరులు మౌనంలో ఉంటారు, అట్లుంటున్నారు. నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతే సమాధానం చెప్పండి, లేదంటే లేదు. మీ మౌనం అంతా కూడా నశించింది కాదా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే పందెపు రంగంలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు బహుమానము పొందేటట్టుగా పరిగెత్తాలి. అదే కానీ కొంచెం పరిగెత్తి, కొంచెం కూర్చొని, కొంచెం నిలబడి, కొంచెం నీళ్ళు తాగి, కొంచెం పడుకొని, కొంచెం నిద్రపోయిపోతే బహుమానం ఎవడో కొట్టుకొని పోతాడు. ఒక కలెక్టర్కి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మధ్య జీతం ఎంత ఉంటుందో తెలిసిన ఈయన అంటాడు, కలెక్టర్ నడిపి ఏమంటాడు, నాకు 1 లక్ష రూపాయలు రావచ్చు, లేకపోతే 1 లక్ష రూపాయలు ఎంత వస్తుంది అంటారు. సాఫ్ట్వేర్ ఏం చెప్తారు, నాకు 2 లక్షలు అంటాడు, 3 లక్షలు అంటాడు. కావచ్చు, జీవితం అతనికంటే ఇతనికి ఎక్కువ ఉండొచ్చు, కానీ కలెక్టర్కి ఉండేంత విలువ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉందమ్మా అని ఆయన అనుకుంటే ఒక జిల్లాని ఇలాగా ఆగు అంటే ఆగిపోవచ్చు. హల్లెలూయా. అది కలెక్టర్కి ఉన్న పదవి. కాబట్టి వెంటనే చెప్పుకోలేదు, పోలీసులు పట్టుకుంటాను అని అంటారు. ఏం కారణం అంటే అది విలువ అంతే. ఎవరికి రావాల్సిన విలువ, ఎవరికి రావాల్సిన ఘనత వారికి వస్తుంది. వారికి ఉన్నటువంటి మేధస్సును బట్టి, మేధస్సు శక్తిని బట్టి వారిని దేవుడు కనపరుస్తున్నాడు. మరి ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వేద పాఠశాలలో మనము ఉన్నాము. మనము కూడా పందెపు రంగంలో నిలబడి ఉన్నాము.
సంఘమంతా లోకంలో ఉన్నటువంటి సింహాలన్నీ కూడా ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాధారం పొందుకొని అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన, వాక్యము వీటన్నిటిలో కూడా ఎడతెగని జీవితము ఉంటూ దేవుడిని చూస్తూ నూతన ఫలము శక్తి పొందుకుంటూ ఎవరైతే తమ యొక్క పరుగు రంగంలో పరుగు పందెములు పరిగెత్తుకుంటూ ముందు వెళతారో వారికి మాత్రమే దేవుడు ఏం ఇస్తాడంటే బహుమానాన్ని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆ బహుమానం నీవు పొందుకోవాలి అని అంటే నీవు కలిగి ఉన్నటువంటి దేవుని వల్ల నీవు పొందుకుంటున్న అభిషేకము, నీ సమర్పణ, నీ పరిశుద్ధత, నీవు కలిగి ఉన్న రక్షణ వీటన్నిటిలో పాటు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అంతేకాని అపవాదిన సాతానుడు పెట్టే ఏ శోధనకైనాను లేకపోతే మనుషుల వల్ల కలుగు ఇబ్బందులకైనాను బాధలకైనాను నీ ఆత్మీయతను పోగొట్టుకోకుండా వెనకంజ వేయకుండా నీవు అలాగే నీవు ముందుకు వెళ్తూనే ఉండాలి. అప్పుడే నీవు కలిగి ఉన్న చేరుకోవలసినటువంటి గురి ఎంతకు నీవు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. గురి ఉంటేనే ఇంత ఉత్తమమైనటువంటి భక్తి నీవు కలిగి ఉంటావు. గురి లేనటువంటి భక్తి చేస్తే ఏమైనా ప్రయోజనం వచ్చిందా మనకు? గురి లేని భక్తి. ఇప్పుడు మనం అందరము దేవుడి మందిరానికి వచ్చినాము. ఎందుకు వచ్చాము అని చెప్పి ఒక ప్రశ్న జవాబు చెప్తారు. దేవుని స్తుతించడానికి, మాట్లాడడానికి, వాక్యం చెప్పడానికి, వినడానికి, మళ్ళీ ఇంకా ఏమేమి చెప్తారు? ఎవరి కోసం ప్రార్థన చేయడానికి, లేకపోతే ఆదివారం కాబట్టి రావాలి కాబట్టి వచ్చినానని చెప్పుకోవడము ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం వచ్చిన దానికి ఒక గురి అనేటువంటిది మనకు కావాలి. ఆ గురి ఏమై ఉండాలంటే మనము ఎన్ని పనులు చేసినటువంటి దానిని బట్టి ఒక రోజున ఎక్కడికి పోవాలా? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. అది మన గురి. ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అని అంటే దేవుడు మనం పిలుస్తూ ఉన్నాడు. నా వైపు తిరగండి, నాతో ఉండండి, నాతో నడవండి, నా ఆలోచనలు, నా తలంపులు నీలో పెట్టుకోండి. అప్పుడు నేనున్నటువంటి స్థలములలోనికి మిమ్మల్ని కూడా నేను తీసుకుంటాను దేవుడు చెప్పాడు. అయితే సాతానుడు ఏం చేశాడంటే మన దృష్టిని మళ్లించి లోకం వైపు, ఇతర మనుషుల వైపు, సాతానుడి వైపు, లేకపోతే లోక సంపద వైపు, ధనధాన్యముల వైపు, లేకపోతే బంగారం వైపు, లేకపోతే లోకంలో ఉన్న చెడు స్నేహముల వైపు, చెడు సాంగత్యాల వైపు, ఇటువైపు వాడు మళ్లించి మన యొక్క గురిని వాడు ఏం చేశాడంటే మళ్లించేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏమైపోతున్నాము? పడిపోతూ ఉంటాం, ఆత్మీయతలో పడిపోతాం. ఎన్నో పర్యాయ జీవితంలో పతనమైపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఓడిపోయేటువంటి స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విధంగా ఉండకూడదంటే నీవు ఏ గురి అయితే కలిగి ఉన్నావో ఆ గురి యొక్కకే చేరినంత వరకు కూడా నీవు పరిగెడుతూనే ఉండాలి. అప్పుడే నీవు బహుమతిని పొందుకునేటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావు. హల్లెలూయా. నీ జీవితానికి ఒక గెలుపనేటువంటిది రాగలుగుతారు. ఇప్పుడు మన బిడ్డలను కూడా మనం చదివిస్తున్నాము. బిడ్డలకు ఒక ఉద్దేశం ఏదైనా ఉందనుకోండి, వారి ఉద్దేశాలు కనుగొంటాం. లేదు, తల్లిదండ్రులకు ఒక ఉద్దేశం ఉంది బిడ్డల మీద. ఆ ఉద్దేశాన్ని గ్రహించి మనము వారిని ఏ విధంగా చదివిస్తామంటే ఆ గురి యొక్క వెళ్ళాలంటే వీడు ఏం చదివితే, ఎలా చదివితే, ఎన్ని మార్కులు సాధిస్తే వీడు దాన్ని సాధించగలుగుతాడు అనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకు మనకు ఉంటుంది, బిడ్డలకు కూడా అదే ఆసక్తి ఉంటారు. అప్పుడే ఈ ఇతరి యొక్క ఆలోచన కూడా సఫలమయ్యి చేరవలసిన గమ్యములకు నేరుగా చేరుకుంటారు. హల్లెలూయా. మధ్యలో టైం ఎక్కడ వేస్ట్ చేసుకోరు, ఎవరు వేస్ట్ చేయరు. ఇటు వెళ్ళి అటు వెళ్ళి అది చదివి ఇది చదివి ఆడికి పోవాలంటే చాలా టైం పడతారు, నేరుగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. మరి క్రైస్తవుని జీవితం ఈరోజు ఎలా మంది ఆలోచన చేశారు? క్రైస్తవుని జీవితంలో చేరవలసిన గురి మర్చిపోయారు. పందెపు రంగంలో ఉన్నామని అనుకుంటున్నాను, కానీ ఆ పందెపు రంగంలో నీవు ఏ విధంగా ఉన్నావు? జస్ట్ నిలబడినటువంటి వ్యక్తిగా, విశ్వాసంగా, లేకపోతే నేను మందిరంలో ఒక సభ్యుడినే, నేను కూడా మందిరానికి వెళ్తున్నా వస్తున్నా అంతే. ఆ ఒక్క గంట 2 గంటలు తప్ప ఇక నా బ్రతుకంతా కూడా నాకు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదాల వైపే, నాకు కలిగి ఉన్నటువంటి సమస్తము వైపే, నా వ్యాపారములు, నా ఉద్యోగము, నా పనులు, నా పాటలు, వీటి వైపే నా సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నావేమో. అలాగైతే నీవు దేవుడి ఎదుట నీవు కనిపిస్తున్నావు అంతే తప్ప మందిరంలో పందెపు రంగంలో బహుమానము పొందుకునేటువంటి స్థితి నీకు లేదు. ఆ బహుమానం నీవు పొందుకోవాలి అంటే నీవు ఎంత భక్తి చేయాలో, ఎంతగా దేవుని యొక్క అభిషేకం నువ్వు కలిగి ఉండాలో, నువ్వు కలిగిన సమర్పణ కలిగిన జీవితంతో
అవన్నీ కూడా అలాగే కొనసాగించుకుంటూ వెళ్తే తప్ప నీవు కలిగి ఉన్న గురి ఎద్దకు చేరడానికి అవకాశం ఏది కూడా లేదు. మధ్యలో ఎన్ని అవరోధములు ఎదురైనా, ఎన్ని ఆటంకములు అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని కూడా నువ్వు ఏం చేసి వెళ్తా ఉంటాయి, జయించుకుంటూ వెళ్ళిపోతావు. ఏం కారణం అంటే నీవు కలిగి ఉన్న గురి నీ ఎదుట కనిపిస్తూ ఉంటాయి. అది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప మన గురిని మర్చిపోయి గురి లేనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎక్కడికి పోతామో ఎవరికి తెలియదు. ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కాం అనుకోండి, చేరవలసిన చెప్పిన చేరుతామా? మనం ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరి బస్సు అయితేనే వెళ్తాం. ఈ ఊరు ఈ పక్క ఉంటే పడమడు ఉంటే మనం తూర్పు పోయి దక్షిణం పోయి ఉత్తరం పోయి మనం పోయినామనుకోండి ఎట్లా ఉంటుంది? మనం ఏమని చెప్తా పిచ్చోళ్ళు. హల్లెలూయా. ఆంధ్రలో వేస్తాం వచ్చి వెళ్ళిపోతాం. ఆడ జరిగే పనులన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగినట్లయితే మన నిత్య జీవితంలో మన యొక్క పరుగు పందెములో ఆ పందెపు రంగమందు పరిగెత్తుతాము, కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు వాక్యం తెలుస్తుంది. ఆ ఒక్కడు ఎవరై ఉండాలని కోరుకోవాలా? ఎవరై ఉండాల? ఒక్కడు అంతే చెప్పాలి. ఇది కొంచెం మొదటికన్నా పెట్టేసేసి నాకు వెనకాల నువ్వు కనుక వ్యక్తి. హల్లెలూయా. ఆ ఒక్కడు ఎవరై ఉండాలా? అందరూ చెప్పండి, ఎవరై ఉండాలా? ఏమై ఉండాలి? మీరు బహుమానమును పొందుకునేటువంటి ఆ ఒక్కడు నీవై ఉండాలి. ఒక్కదానికి నీవై ఉండాలి, నేనై ఉండాలి అన్న ఆసక్తి, ఆశ నీలో ఎప్పుడైతే ప్రారంభమవుతాదో అప్పుడు నిజముగా దేవుని యొక్క కృప చేత నీవు బహుమానం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉండాలంటే పరిగెత్తాలి అంటే బహుమానమును పొందునట్లుగా మనం పరిగెత్తాలి. ఏదో పరిగెత్తుతూ ఉన్నామని పరిగెత్తితే మనకు బహుమానము రా. మనం లోక విషయాలను చూడండి, మనం చేసే ప్రయత్నాలు ఒకవేళ ఏదో నిర్లక్ష్యముగా పట్టిదానంగా మన ప్రయత్నాలు చేస్తే సాధించాల్సినటువంటి ఏవి కూడా మనము సాధించలేదు. ఒక ప్రయాసం మనం పడుతున్నాము, ఒక ప్రయత్నం మనం ప్రారంభించామంటే చాలా పట్టుదల కలిగి నమ్మకంతో విశ్వాసంతో ఆ పనిని ప్రారంభించినప్పుడు నీవు అనుకున్న దానిని ఖచ్చితంగా నీవేం చేసుకుంటావు, పొందుకుంటావు. నీ యొక్క నిర్లక్ష్య స్వభావంతో కనుక నీవు ప్రయత్నం చేయనట్లుగా విన్నట్లుగా వెళ్ళినట్టుగా ఉంటే అక్కడ ఫలితం ఏమీ కూడా ఉండదు. నీవు పరిగెత్తుతూ ఉన్నావు అంటే బహుమానం పొందేటట్టుగా నీవు పరిగెత్తాలి. చూడండి, ఎవరికి ఇటువంటి బహుమానాలు దేవుని అతన్ని పొందుకోగలుగుతారన్న వాక్యాన్ని గమనిస్తే పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 15వ అధ్యాయం మొట్టమొదటి ప్రారంభం వచ్చిందని ఒకసారి చదువుతాం. ఆదికాండము 15 యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు అబ్రామా భయపడము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రాము యొక్క బహుమానాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? నీ బహుమానం ఏమవుతుంది అబ్రాము అంటే అత్యధికమవుతుంది అని చెప్తున్నాడు. ఆయన పొందుకోవలసినటువంటి బహుమానం అది ఏమిటో ఆయనకు తెలుసు. దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం లేదు కాబట్టి నీకు ఏం చేస్తాను, సంతానాభివృద్ధి కలిగి చేస్తాను అని చెప్పాడు. కానీ ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు దర్శనమిస్తే ఏమంటాడంటే నీ యొక్క బహుమానము అత్యధికమగునని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ కారణమునంటే తన అన్న కుమారుడైనటువంటి లోతు ఏ పట్టణంలో ఉన్నాడు? సొదొమలో ఉన్నాడు. హల్లెలూయా. సొదొమ పట్టణంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో ఆయన జీవించేటువంటి ఆ దినాలు ఎటువంటివి అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరునంటే బహు దుర్మార్గులు, పాపముతో నింపబడి ఉన్నటువంటి వారు. ఆ యొక్క జీవితాలు మనం గమనిస్తే చాలా శాపానికి గురయ్యి దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యేటువంటి అటువంటి స్థితిలో ఉన్న ప్రజల మధ్య నివసిస్తూ తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరునంటే లోతు ఒక్కడే మనకు కనిపిస్తున్నారు. అయితే ఈ యొక్క 14వ అధ్యాయంలో కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఆ సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి శత్రువులైనటువంటి వారు యుద్ధము చేసి అక్కడ ఉన్నటువంటి మనుషులను కానీ అందరినీ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఆస్తిని అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు. దాంతోపాటు ఎవరు వెళ్ళిపోయారు? లోతు వెళ్ళిపోయారు.
తన బిడ్డలు ప్రజలందరూ వెళ్ళిపోయారు, ఆస్తిని అంతటిని కూడా పట్టుకొని వెళ్ళారు. ఈ సమాచారము ఎవరికి తెలిసారు తెలుసా? అబ్రాహాముకు తెలిసింది. హల్లెలూయా. అబ్రాహాముకు తెలిసిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యం ఏమిటిందంటే, అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకొని తాను మటుకు ఆ రాజులందరినీ కూడా ఏం చేశారంటే యుద్ధం చేసి వారితో ఆ యుద్ధంలో విజయములు సాధించినటువంటి వ్యక్తి. ఎవరి కోసం అంటే లోతు కోసము అబ్రాహాము యుద్ధము చేసినటువంటి వాడు. హల్లెలూయా. ఒక రాజ్యం మీద యుద్ధము చేసిన తర్వాత అందులో విజయము సంపాదించుకుంటే ఆ విజయం పొందినటువంటి ఆ భూరాజులకు అందులో కొల్లగా వచ్చిన సొమ్మంతటిని కూడా తీసుకునేటువంటి ఆ యొక్క హక్కు ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే దాన్ని తీసుకుని వచ్చేస్తారు. ఎందుకు? ఆ రాజ్యం మీద వారికి ఏమి కలిగేది అంటే విషయం కలిగేది. ఆ రాజును ఓడించారు, తరిమి వారిని తరిమేశారు. కాబట్టి అటువంటి ఆ రాజ్యముల మీద వీరికి ఏముంటదంటే సంపూర్ణమైన హక్కు ఉంటుంది. కానీ లోతు కోసం అబ్రాహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 మందిని తనతో పాటు వెంట తీసుకుని వెళ్ళి ఆయన యుద్ధం చేసి శత్రువులందరినీ కూడా చెదరగొట్టి తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతును ఆయన ఆస్తిని అంతటిని కూడా ఏం చేశాడంటే మరలా వెలుగుకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అయ్యో పోతే పోయింది, నశించిపోతే పోయాడు, నా తప్పుడు ఒకడే, ఆ సోదరుడి యొక్క కుమారుడు ఒకడే కదా, పోతే పోనీ అనుకోలేదు. ఆ ఒక్కడి కోసం ఏం చేశాడంటే ఆ యొక్క రాజుల మీద శత్రువుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. తనతో పాటు ఉన్నటువంటి 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అయితే హక్కుగా వచ్చినటువంటి ఆస్తిని కూడా ఏ మాత్రం కూడా సొదొమ వచ్చి అడుగుతున్నాడు, రాబా ఇదిగో నీకు కావలసినంత ఆస్తిని నీవు తీసుకుని వెళ్ళిపో, ఇదంతా కూడా నీకు సంబంధించింది, నీవే విజయం సాధించావు, మా మీదకి వచ్చినటువంటి శత్రు రాజులందరినీ కూడా నీవు చెదరగొట్టావు, కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నీవు తీసుకుని వెళ్ళి మమ్మల్ని మా ప్రజలను మా ప్రాణాలు మాత్రం విడిచిపెట్టే చాలు అని ఆదాయపడినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. నీ దగ్గర నుంచి నేను ఏమైనా తీసుకుంటే చెప్పులు వారినైనాను నేను తీసుకున్నాను వాక్యములు సెలవిస్తూ ఉంటాను. అప్పుడేమైనటువంటి దేవుడు వెళ్ళాడా, అటువంటివి ఏమి కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఒకవేళ నేను దానిని ఎదురుని తీసుకున్నాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? సొదొమ రాజు నేనే అబ్రహామును దీవించాను నువ్వు చెప్పుకుంటావు. ఆ మాట నాకు అవసరం లేదు. నేను ఎవరి చేత దీవించబడాలి అంటే నా దేవుని చేత నేను దీవించబడాలి అని చెప్పి ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను నేను తీసుకున్నానని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతులను దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అని చెప్పేశాను. హల్లెలూయా. అంత గొప్ప ఉన్నతమైనటువంటి బుద్ధిశాలి, అంత మంచి దేవుని యందు ప్రమాణం చేసేటువంటి వ్యక్తి ఎవరునంటే అబ్రహాము. హల్లెలూయా. ఆ అబ్రహాము ఆ విలువగా చేశాడు కాబట్టి ఆయన యొక్క బహుమానాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జీవితంలో పోరాడాల్సినటువంటి పోరాటాలు ఎలా ఉండాలంటే ఎవరైనా ఒక శత్రువైన సాతానుడి చేత లొంగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, వాడి బంధకంలో బంధించబడినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి నాయకునితో పాటు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క యుద్ధమును చేయడానికి నాయకులతో పాటు కలిసి వెళ్ళాలి. ఆ నశించిపోతున్న ఒక్క ఆత్మ కోసమైనా సరే మనం పడాల్సిన ప్రయాస పడాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి, నీ నాయకుడితో నువ్వు ఎప్పుడైనా కనీసము వెనకంటి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి నశించిపోయినటువంటి వారి కోసం ఏమైనా నిలబడి యుద్ధం చేసావా? యుద్ధం అంటే కత్తులెత్తి ఉన్నామని కాదు, వారి కోసం ప్రార్థన చేసావా? వారి కోసం ఉపవాసం ఉండి కన్నీరు కట్టి మొరపెట్టినావా? ఆ లోతు కూర్చున్నటువంటి విషయం చిన్నగానే ఆయనతో పాటు తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. యుద్ధములో విజయం సాధించుకుని వచ్చాడు. అబ్రాహాము ఒకడే వెళ్ళలేదు, ఆయనతో పాటు 318 మందిని తీసుకుని వెళ్ళాడు. ఆ శత్రువులైనటువంటి రాజులందరి మీద కూడా విజయం సాధించుకొని వచ్చాడు. తన సోదరుని కూడా తీసుకుని వచ్చేసాడు. హల్లెలూయా. లోతును కూడా క్షేమంగా తీసుకొచ్చాడు, ప్రాణాలు కాపాడాడు, ఆస్తిని కాపాడాడు, అంతటిని కాపాడాడు. కానీ ఏ ఒక్క చిల్లి గవ్వంత నూలు పోగైనను చుట్టుకున్న వారునైనను కూడా ఆశించకుండా అన్ని విడిచిపెట్టేసి వచ్చేసాడు. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి యొక్క బహుమానమును గురించి దేవుడు ఏం మాట్లాడతాడంటే నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమగును. హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్న బిడ్డలు కొరకు ప్రయాసపడి ప్రతిఫలమును ఆశించినటువంటి పరిస్థితి ఉండాలి. మనం ఏదైనా సహాయం
చేస్తే, మన మీద ప్రయాసపడితే, వారి కోసం ఏదైనా కష్టపడితే మరలా ప్రతిఫలం ఆశించేటువంటి విధముగా ఉండకూడదు. అబ్రాహాము ఏ విధంగా అయితే ప్రయాసపడ్డాడు, యుద్ధము చేశాడు, ప్రతిఫలం ఆశించకుండా వచ్చాడు. అందుకే ఈ స్థితిని అంతటినీ కూడా చూచి యేసు ప్రభువు వారు ఏమో తెలుసా, ఎంత నచ్చి ఉంటాడు దేవుడు అబ్రాహాము అంటే ఎంత ఇష్టపడిపోయాడు. ఆ వెనకటి పోయినటువంటి 318 వచ్చి అంతమందిని చూసి దేవుడు ఎంతో సంతోషించాడు. ఇదిగో నా బిడ్డలు చూడు, నశించిపోతున్నటువంటి ఆ ఒక్క కుటుంబం కోసము వీరందరూ కూడా వెళ్ళి శత్రువులందరినీ కూడా ఏం చేశారు, చెదరగొట్టారు. ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గపు పాపములు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల మధ్య లోతు ఎటువంటి వాడనంటే పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు. ఆ పరిశుద్ధుడిగా జీవించినటువంటి ఆ కుటుంబము నశించిపోవడం ఇష్టం లేదు దేవునికి. ఆ బిడ్డలు దేవుని యొక్క సన్నిధానంలో ఎలాగైతే బ్రతుకుతున్నారో అలాగే బ్రతకాలి, వారి క్షేమం కలగాలి. వారు పోగొట్టుకున్నటువంటి ఆస్తిని కానీ, వారి ప్రాణాలు కానీ ప్రతిదీ కూడా అలాగ క్షేమంగా తీసుకొచ్చి ఏ ఒక్క రవ్వంత ప్రతిఫలం కూడా ఆశించకుండా వచ్చాడు. కాబట్టి అబ్రాహాము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. పందెపు రంగమందు నిలబడి ఉండటం కాదు కానీ పరిగెత్తు వారు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. అబ్రాహాము యొక్క విషయంలో దేవుడు మాట్లాడే మాట, ఆ యొక్క బహుమానాన్ని గురించి, నీ యొక్క బహుమానం ఏమైపోతుందంటే అత్యధికమవుతుంది. అబ్రాహామా భయపడము, నేను నీకు కేడము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్తున్నాను. ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడంటే నిజంగా ఎంత ప్రభును చూపెడుతున్నాడు చూడండి. ఆయన గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు ఏం చేసి తెలుసా, గుడారంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? గుడారంలోనికి వెళ్ళాడు. అబ్రాహాము నివసిస్తున్న గుడారంలోనికి వెళ్ళి అతని చేయి పట్టి బయటికి తీసుకుని ఏం చూపిస్తున్నాడు, ఆకాశం వైపు చూపెట్టి నక్షత్రాలు చూడు, సముద్ర తీరం అతని ఇసుక రేణులు చూడు, లెక్క పెట్టు. ఈ విధముగా నీ యొక్క సంతానాన్ని నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఆ విధముగా దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి బహుమానం ఏమైపోవాలా, అత్యధికంగా మార్చబడాలి. దానికి చేయాల్సిన కార్యం ఏమిటంటే, నీ వ్యక్తిగత జీవితంలో నీవు కలిగి ఉన్న నీ ఆత్మీయతను బట్టి నశించిపోతున్నటువంటి వారి కొరకు నీవు యుద్ధము చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈ నాయకులతో పాటు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. పర్వాలేదు, పాస్టర్ గారు ఒకరు పోతే సార్లే, లేకపోతే ఎవరినో ఒకటో రెండో పోతే సార్లే అనుకోకూడదు. మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, మన యొక్క సంఘ కాపరితో పాటు ఎవరైతే మందిరం విషయంలో, ఆత్మీయ విషయంలో బలహీనపడిపోయి ఉన్నారో, దేవుని విషయంలో వెనకంజ వేస్తున్నారో, అటువంటి బిడ్డల కొరకు మనం ఏం చేయాలి, యుద్ధము చేయాలి. ఎవరి కోసం యుద్ధం చేయాలి? ఆ నశించిపోతున్న, బలహీనపడిన, పాడైపోతున్నటువంటి వారి పక్షముగా మనము నిలబడి అపవాదైన సాతానును ఎదిరించడానికి మనం యుద్ధములు చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి. హల్లెలూయా. చెయ్యాలి తప్ప ప్రతిఫలము కూడా ఆశించకూడదు. ప్రతిఫలము ఆశించకూడదు. నేను వారి కోసం ప్రార్థన చేసి, వారి కోసం ఉపవాసం ఉంటుంది, వాళ్ళ ఇంటికి పెట్టిని, మరలా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రతిఫలం వస్తుందేమో అని మాత్రం ఆశ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి అబ్రాహాము దేవుడు ఏం చేశాడు, తన గుడారంలోనికి వెళ్ళి చేయి బట్టి బయటికి లాభం వచ్చి చూపించి, నీ యొక్క బహుమానము అత్యధికమంటే ఆ ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ ప్రతిఫలాన్ని ఆశించి ఉండింటే, ఒకవేళ చెరగా పట్టుకుపోయినటువంటి వారిని గురించి ఏమాత్రం చర్చ లేకుండా అలాగే ఉండిపోయింది, కణంలో ఉండిపోయింది, ఏంటి పరిస్థితి? కావలసినటువంటి బహుమానానికి అత్యధికమైనటువంటి దీవెన వచ్చి ఉండేటువంటిది కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేసి, పందెపు రంగంలో బహుమానం పొందుకునేటువంటి స్థితిలో నేను పరిగెత్తుతూ ఉన్నావా, లేకపోతే ప్రేక్షక పాత్ర వహించి జస్ట్ మందిరానికి వెళ్ళాను, ప్రజెంట్ చేసుకున్నానా, వచ్చానా అనే స్థితిలో ఉన్నావా? లేదు, ఎవరి కోసమైనా నీవు ప్రయాసపడుతూ యుద్ధములు, దేవుని యొక్క యుద్ధములు చేయడానికి నీకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ప్రతిఫలము ఆశించినటువంటి స్థితిలో నీవు ఉంటే నిజముగా నీ బహుమానం ఏమవుతుంది, అత్యధికమవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి బహుమానము అత్యధికమవుతుంది? అబ్రాహాముతో చెప్పినటువంటి రీతిగా అబ్రహాము లాంటి స్వభావము ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆ స్వభావం ఒకవేళ మనలో లేకపోతే, ఆ స్వభావాన్ని కలిగి జీవించడానికి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి.
ఏ స్వభావం అబ్రాహాముది? దేవుని యొక్క యుద్ధములు చేసిన వాడు, శత్రువులందరినీ కూడా చెదరగొట్టి లోతును తన ప్రజలందరినీ కూడా కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చాడు. తన ఆస్తిని కాపాడాడు. ప్రతిఫలము ఆశించకుండా తిరిగి వెనకకు వచ్చినవాడు. కాబట్టి తన గుడారంలోనికి దేవుడు వెళ్ళి అతని బయటికి తీసుకొచ్చి ఆశీర్వాదాన్ని చూపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి స్వభావం మనందరికీ కూడా ఉండాలి. ఆ స్వభావం లేకపోతే మనం కేవలం ఎలా ఉంటామనంటే పందిపు రంగంలో నిలబడి ఉన్నాము, అంటే మందిరంలో ఉన్నాము, అంటే బహుమానం మాత్రం మనకు వస్తుందంటారా? బహుమానం పొందేటట్లుగా ఏం చేయాలి? మనము పరిగెత్తాలి. బహుమానం నాకే రావాలి, నాకే రావాలి, నాకే రావాలి పరిగెత్తాలి. అప్పుడే నీకు బహుమానం వస్తుంది. కానీ ఏదో నిలబడ్డామలే, పోయినాను, వచ్చినాను, కూర్చున్నాను, ఎవరో ఏమో చెప్పినారు, ఎవరో పాడుకున్నారు, వాయించుకున్నారు, వచ్చేసిన అయిపోయింది. ఆదివారం 2 గంటల సేపు ఆరాధన ఫినిష్. ఆ 2 గంటలు 3 గంటల సేపు కూడా మనం ఎంత కష్టంగా కూర్చుంటామో చాలా మంది. అప్పుడు నీకు బహుమానము వస్తుందంటే మనకేం కావాలా? బహుమానం కావద్దా? మీరు మీ యొక్క మౌనం ఏమైపోవాలా? మీ మౌనం ఏమైపోవాలా? గట్టి చెప్పండి బా. మీ మౌనం ఏమవ్వాలా? అది కూడా నశించిపోవడం కదా. మీ మౌనం అంతా నశించిపోతేనే మీ నోరు తెరవబడతాయి. అప్పుడైనా నోరు తెలిసి మీరు ఏం చెప్తారు? ప్రియా ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. హల్లెలూయా, ఇంకా బాగా హల్లెలూయా. ఎటువంటి స్వభావం ఉండాలి మనకు? అబ్రాహాము లాంటి స్వభావం ఉండాలి. అబ్రాహాము లాంటి స్వభావం ఉంటేనే నీ బహుమానం ఏమవుతుంది? అత్యధికమవుతుంది. ఇది వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నశించిపోయేటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాకు దాంట్లేదుగా. వారి కోసము నీ కాపరితో పాటు నీవు కూడా ఏం చేయాలా? ఉపవాసం ఉండడము, ప్రార్థన చేయడము, వారి గృహాన్ని దర్శించడము, ఏదో ఒకటి చేస్తే ఆ అబ్రాహాముతో పాటు వెళ్ళిన 318 మంది ఉన్నారు కదా, వాళ్ళకు కలిగినటువంటి ఆ దీవెన ఆశీర్వాదము నీవు నీ ఇంటికి కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇవి మనం నేర్చుకోవాలి. ఆ స్వభావం నాకు ఉండాలి, నా కుటుంబానికి ఉండాలి. నాలాగే అందరూ కూడా రక్షణలో ఉండాలి. నాలాగే అందరూ ఆత్మీయతలో బలపడాలి, ఎదగాలి. వారు నశించిపోవడానికి వీలు లేదు, వారు బలహీనపడటానికి వీలు లేదు, సాధన బంధకములోనే బందీలుగా ఉండడానికి అవకాశము లేదు అని నీవు ఎప్పుడైతే తలంచుకుంటావో అప్పుడే నీవు అబ్రాహాములో ఉన్నటువంటి స్వభావం కలిగి దేవుని యొక్క యుద్ధమును చేయడానికి నీవు ఒక పరిపూర్ణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నీలో ఉన్నటువంటి ఆత్మ బలాన్ని ఇతరులకు కూడా కలిగించి వారిని కూడా నీవేం చేస్తావు? బలపరచడానికి నీకు దేవుడు మంచి మనసు ఇస్తాడు. హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారి యొక్క జీవితంలో మనం గమనిస్తున్నప్పుడు ఆయన చిన్నవాడుగా పుట్టినప్పుడు ఆ యొక్క కథ అంతా కూడా మనకు బాగా తెలుసా తెలియదమ్మా? మోషే గురించి మనకు తెలుసు కదా. ఆ తర్వాత ఆయన పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాడు. ఏ నింద? క్రీస్తు విషయమైన నింద. హల్లెలూయా. మన మీద కూడా నిందలు పడతాయి కదా. పడతాయి పడవా? మీ మీద ఎవరి మీద నిందలు పడేటట్టుందా? పడతానే లేదా? నా మీద కూడా పడతాయి నిందలు. మీ మీద పడవా? ఎంతమందికి పడి నిందలు? దేనికోసం పడి నిందలు ఇప్పుడు చెప్తాను.
దేనికోసము దేనికోసం ఏం తినో ఒకరన్నా చెప్తాడు. దేవుని కోసం నిద్ర పడిన వాళ్ళు ఎంతమంది? ఒకటి రెండు ఎక్సైజ్ రెండు ఎత్తండి సర్దుకుంటాం కదా. మూడు కుర్చీలో వాళ్ళకి ఎవరికి దేవుని కోసం నిందలేమని అంటే వాళ్ళు చాలా సుఖంగా జాగ్రత్తగా ఉండేటట్టు. హల్లెలూయా. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు. దేవుని విషయంలో ఊరికంటే హాని కలిగించుకున్నట్టు ముట్టకుండా టచ్ చేసుకున్నా అనేసి మనమే తప్పించుకొని తిరుగువాడు ఉండకాయ సామె వెనకాల చూస్తుంటే సార్ చెప్పండి సార్ తప్పించుకొని తిరుగువాడు. అది మనీ సార్ చెప్తేనే బాగుంటుంది. హల్లెలూయా. గట్టి చెప్పండి రా. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏమయ్యాడంటే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడంటే చివరిలో వ్రాయబడిన మాట ఏంటంటే అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమంది ఏం పెట్టినాడు? దృష్టి ఉంచి ఉన్నాడు. ఈ ఐగుప్తు ధనములో ఉంటే చివరిలో రావాల్సిన బహుమానము దేవుని ఎదురు నుండి పొందుకోలేము. ఆ బహుమానం మనకు అవసరం లేదు. ఆ బహుమానమే కావాలి, కానీ ఐగుప్తు ధనము మాకు అవసరమో లేదు. అందుకే ఐగుప్తు ఆశలన్నింటిని కూడా విడిచిపెట్టాలి, ఐగుప్తులు ఉన్నవన్నింటిని కూడా విడిచిపెట్టాలి అని దేవుడు అక్కడ నుండి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే కనాను దేశానికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. మోషే నాయకత్వం ద్వారా నడిపిస్తున్నాడు. అందుకే మోషే కూడా అదే నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానమే గొప్పదని ఎంచుకున్నాడు. కాబట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, విశ్వసించాడు. రెండవది ఏమంటున్నాడు అక్కడంటే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, హల్లెలూయా, అల్పకాలం అంటే చాలా కొంతకాలం మాత్రమే పాపముతో కూడినటువంటి భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, హల్లెలూయా, దేవుని ప్రజలతో ఏమనుభవించాలనుకుంటున్నాడు? శ్రమలను అనుభవించాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని ప్రజల బిడ్డల కుటుంబాలలో శ్రమలు వస్తే, కష్టం వస్తే ఏం చేస్తారు? వారిని ఎవరైనా ఆదరించే వారు ఉన్నారా? కనీసం వారికి ఒక పూట భోజనం పెట్టేటువంటి మనసు ఉందా? లేదు. మోషే ఏమనుకుంటున్నాడు? దేవుని యొక్క ప్రజల శ్రమలలో శ్రమలు అనుభవించి యోచిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? పాప భోగములను విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని విషయంలో వచ్చేటువంటి నింద చాలా గొప్ప భాగ్యం ఎంచుకుంటున్నాడు. ఇవన్నీ కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, ప్రతిఫలముగా కలుగు బహుమానమందు ఆయన యొక్క దృష్టి ఉంది. హల్లెలూయా. అందుకే తన దృష్టిని దేని వైపు నుంచి మళ్లించాడు అని అంటే వాక్యము సెలవించింది. ఐగుప్తు ధనం మీద నుంచి మళ్లించాడు, అల్పకాలం పాప భోగం విషయంలో అనుభవించే విషయంలో మళ్లించాడు, దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడానికి నింపుకున్నాడు. ఇలాగ ఎవరైతే ఉండగలుగుతారో వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, వారికి దేవుడు బహుమానాన్ని ఇవ్వగలుగుతాడు. పందెపు రంగంలో నీవు ఉన్నావు, కూర్చొని ఉన్నావు, దేవుని యొక్క మందిరంలో నీవు నాటినటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు యొక్క ఫలితం ఏమి రావాలంటే మంచి ఫలాలు ఇచ్చేటువంటి స్థితి నీకు రావాలి. మందిరంలో నీవు ఉన్నావు అంటే దేవుని యొక్క ప్రజల కొరకు నీవు ప్రయాసపడే వ్యక్తిగా నీవు ఉండాలి, విశ్వాసిగా ఒక మంచి కుటుంబముగా దేవుని ఎదురు నీవు కనబడుతూ ఉండాలి. అంతేకాని ఈ యొక్క వాక్య భాగంలో సెలవించినట్టుగా ధనాన్ని అపేక్షించే వారు ఉండకూడదు, పాప భోగములను ఇచ్చేటువంటి వారు ఉండకూడదు, నిందలు వస్తే పారిపోయే వారుగా ఉండకూడదు, అవమానాలు వస్తే పారిపోయేటువంటి వారుగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావంటే పందెపు రంగమందు నీవు నిలబడి ఉన్నావు. హల్లెలూయా. పందెపు రంగమందు నువ్వు నిలబడి ఉన్నప్పుడు అనేకమైన అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, శోధనలు ఎన్నో వస్తాయి. వాటి అన్నిటిని కూడా నువ్వు ఏం చేస్తూ వెళ్ళాలంటే దాటిని వెళుతూ ఉంటేనే చివరిలో నీకేం వస్తుంది? ప్రతిఫలం అనేటువంటిది వస్తుంది, బహుమానాన్ని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. ఆ బహుమానాన్ని పొందుకునేటువంటి ఆ సమయం ఎలా ఉందో తెలుసా? ఎంతో సంతోషముగా అందరితో నిలబడి నీవు బహుమానాన్ని పొందుకుంటున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఘనత, దాని యొక్క ప్రత్యేకత చాలా వేరుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగా నీవు బహుమానాన్ని పొందుకునేటువంటి ఒక విశ్వాసం ఉండాలి తప్ప పందెపు రంగంలో నిలబడి ఏ శోధన వద్దు, ఏ కష్టం వద్దు, ఏ బాధ వద్దు, ఐగుప్తు ధనంతోనే ఉండే చాలు, లేకపోతే స్వల్పకాల
సుఖ భోగములు అనుభవించుకుంటూ లోకానుసార జీవితములు జీవించుకుంటూ ఉంటే చాలు అని అనుకుంటువో నీవు పొందుకోవలసిన బహుమానం వైపు నీ దృష్టి లేదు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దృష్టి ఎప్పటికీ కూడా ముందున్నటువంటి బహుమానం వైపే ఉండాలి. హల్లెలూయా, ముందున్న బహుమానమే. ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు మోషే. అందుకే ఆయన చెప్తున్నమాట, ఐగుప్తు ధనము కంటే పాపముతో కూడినటువంటి పాప భోగము అనుభవించుట కంటే అది కొంతకాలమే ఉంటుంది. స్వల్ప సుఖ భోగములు కొంతకాలమే, అవన్నీ గుర్తిరిగాడు కాబట్టి అవన్నీ కూడా నాకు ఏముంది, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని ప్రజలతో ఏమనుభవించాలని? శ్రమను అనుభవించాలి. ఒక కుటుంబం దేవుని యుద్ధములు చేసే విషయంలో ప్రయాసండి. నీ బహుమానం అత్యధికపరచాలి. దేవుని ప్రజల యొక్క శ్రమలలో ఉండటానికి ఇష్టపడండి. ఎవరైనా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటే వారి కోసం ఉపవాసాలు ఉండండి, ప్రార్థనలు చేయండి, కన్నీరు విడవండి. ఇది దేవునికి ఇష్టమైన పని. ఈ పని అబ్రాహాము చేశాడు కాబట్టి దేవుడు తన గుడారంలోకి వచ్చి బయటకు తీసుకొని వచ్చి అతనికి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాలు అంతటిని కూడా చూపెడుతున్నాడు. అబ్రాహాము తలుస్తున్నాడు, నాకు ఉన్నటువంటి ఈ దాసుడేమో నా కుమారుడు వీటిని బట్టి ఏమైనా ఆశీర్వదిస్తాడేమో అనుకున్నాడు. లేదు, అబ్రాహాముతో నేరుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు అబ్రాహ్మ, నీవు ఈ దాసుడు కాదు, నీకు వారసుడు. నేను ఇవ్వబోయేటువంటి కుమారుడే నీకు వారసుడిగా వస్తాడు. ఈ దాసుడు కాదు, రా బయటికి తీసుకువెళ్ళి ఆకాశ నక్షత్రాలన్నిటిని కూడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడే ప్రతి ప్రయాస, పడే కష్టము, దాని వెనుక దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, ఎంతో గొప్పది. ఆ మేలును పొందుకునే విషయంలో నిర్లక్ష్యము ఏమాత్రము కూడా చెయ్యవద్దు. వాక్యం సెలవిస్తుంది, ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకున్నట్టు కూడా ఏం చేయట్లేదంటే ఒప్పుకోవడం లేదు. ఫరో యొక్క కుమారుడు అనిపించుకుంటే అతనికి రాజరికం వస్తుంది. రాజరికంలో ఉన్నటువంటి సుఖాలు, అనుభవాలు అన్ని కూడా పొందుకోవచ్చు. ఒక చక్కని భోజనాన్ని చేయవచ్చు, విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ వాక్యం సెలవిస్తుంది అటువంటి వాటి అన్నిటికీ కూడా ఏం చేస్తున్నాడంటే ఉండటానికి ఒప్పుకోలేదు, అది అవసరమే లేదు, పూర్తిగా విసర్జించుకుంటున్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఇటువంటి వాటి వైపున గనక మన దృష్టి ఉంటే దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనేటువంటి ఆలోచన రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఏదైనా మేలైన పని ఏమైనా చేయాలంటే దేవుని ప్రజల యొక్క శ్రమలను మనం ఏం చేయాలి? అనుభవించి దేవుని ప్రజలకు ఉన్న శ్రమలు ఏమైతే ఉన్నాయో మనం అనుభవించాలి. అది నేను వాక్యం సెలవిస్తున్నాను. ఆ శ్రమలను అనుభవించుట, ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఆ ప్రజలు ఒకవేళ వెనకడుగు వేస్తే వారిని కూడా పట్టి చేయబట్టి మనం నడిపించుకుంటూ శ్రమైన, కష్టమైన, ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైన ఏదైనప్పటికీ కూడా సరే వారిని మనతో పాటు నడిపించుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? శ్రమ అనుభవిస్తుంది. హల్లెలూయా. ఆ శ్రమ అనుభవిస్తే అది నీకు, నీ కుటుంబానికి ఏమంటున్నాడు? మేలే అని మోషే ఆ మాటను చెప్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఆ స్థితి కనుక నీకు ఉంటే అది నీకు మేలు, అది నీకు మేలు. హల్లెలూయా. మేలైనటువంటి జీవితం కావాలా, లేకపోతే సంతోషాన్ని, సుఖాన్ని, కడుపు నిండా భోజనం పెట్టేటువంటి దాన్ని ఆశిస్తే మేలు వస్తుంది అంటారా? మీరు నోట్ చేసి చెప్పండి, మేలు వస్తుంది. అట్లనే పెండిళ్ళు, పాడు ప్రదేశాలు అంటే పోవద్దు చెప్పలే, వెళ్ళండి, భోజనం చేయండి, అన్నీ చేయండి. కానీ దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని మీరేం చేయాలా? అది లేకుండా దానికి మాత్రమే నువ్వు విలువిస్తూ, ప్రాధాన్యత ఇస్తూ అప్పుడప్పుడు అట్లా కనిపిస్తున్నావు అంతే. పందెపు రంగంలో నువ్వు ఉన్నావు అంతే, కానీ నీ పరిగెత్తేటువంటి విషయంలో ఓడిపోయావు. హల్లెలూయా. ఓడిపోయిన కారణాన్ని బట్టి ఏం పోగొట్టుకున్నావు? బహుమానాన్ని పోగొట్టుకుంటుంది. మనకు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అసలు మన టైం చాలు, ఎప్పుడెప్పుడు విడిచిపెట్టి వద్దే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనే ఆలోచనలు చాలా మంది ఉంటారు. మరి పందెపు రంగంలో నిలబడిన నీవు ఏవి కూడా చూడకూడదు, ఏవి ఆలోచించకూడదు, దేనిపైన నీ దృష్టి వెళ్ళకుండా ఉంటేనే నీవు కలిగి ఉన్న గురి యొక్క ఏమవుతావు? పరిగెత్తుకుంటూ పోతావు. ఈడు కూర్చుంటావు, ఈడు కూర్చున్నంతసేపు కూడా
నీ పొరలో అవే తిరుగుతూ ఉంటాయి అనుకోండి. ఓ నీ వెళ్ళాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, వాళ్ళతో మాట్లాడే, వీళ్ళతో కలవాలి, టైం చూసుకొచ్చి అట్లా ఇట్లా ఉండేమనుకోండి. మన ముందున్నటువంటి గురిని ఏం చేస్తామో మర్చిపోతాం. ముందున్న బహుమానం వైపు దృష్టి నిలుపలేదు. అందుకే ఏ వాక్యం చెప్పినాము అంటే మనకి ఏమి గుర్తుంటుందా? ఉంటుందమ్మా? గుర్తుంటుందా? ఉండదా? పోయిన వారం ఏ వాక్యం చెప్పినా కొంతమందికి అర్థం, మిగిలిన వాళ్ళకి గాలికి ఈ సూర్యుల మీద ఈ సూర్యులు ఉపేక్షించారు. అవునా? హల్లెలూయా. మరి ఎక్కడున్నాం మనం జ్ఞాపకం పెట్టుకోలేదా? పందిపు రంగంలో ఉన్నాము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మా పిల్లలు అలా పెట్టుకో, జాగ్రత్త పెట్టుకుంటాం. ఎక్కడ నిల్చున్నాం మనము? నన్ను చూడాలన్నారు. ఎక్కడ నిలబడి ఉన్నాము? ఎక్కడ చెప్పండి. పందిపు రంగంలో నిలబడి ఉన్నాము. ఆ పందిపు రంగంలో నిలబడిన తర్వాత నువ్వు ఎలా పరిగెత్తాలా? బహుమానం పొందేటట్టుగా పరిగెత్తాలి. ఏం పొందుకోవాలి? బహుమానం కావాలా వద్దా? ఆ బహుమానం అత్యధికం అవ్వాలా వద్దా? అత్యధికం అవ్వాలి అని అంటే అబ్రాహాము లాంటి స్వభావం నీకుండాలి. ప్రతిఫలము ఆశించని శ్రమ, కష్టపడాలి. మోషేలాగా ఐగుప్తు ధనాన్ని విసర్జించారు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. పాప భోగం స్వల్పకాలమే అని గుర్తిరిగి దానిని కూడా వద్దనుకున్నాడు. దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు అని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఇటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ స్వభావాలన్నీ మనలోకి రావాలి. ఎప్పుడు వస్తాయి? ఉన్నాయా ఎవరిలో నేను ఎటువంటి స్వభావం? మోషే లాంటి స్వభావం, అబ్రాహాము లాంటి స్వభావం ఎవరిలో ఉంది? బైబిల్ ఎంతమంది ఎన్నిసార్లు చదివినారు? ఒకసారి చేతులు ఎత్తండి. పూర్తిగా ఏం చెప్తున్నాడు? హల్లెలూయా. ఎవరు చదవలేదా? చేతులు ఎత్తే కదా, అరచేతులు, కాలు చేతులు, ఏళ్ళు చూపించుకుంటే నాకేమన్నాడు? మరి ఇన్నిసార్లు మనం చదివించాం కదా. ఈ వాక్యాలను మనం చదివినప్పుడు మన వైరాగ్యము, ఆ పోరాటము, ఆ ఆతృత, ఆసక్తి వచ్చిందల్లా వద్దా? వచ్చేసిందల్లా వద్దా? ఏం స్వామి వచ్చిందల్లా వద్దా? వచ్చిండాలి. హల్లెలూయా. వచ్చింటే మనము అబ్రాహాము లాంటి స్వభావం మనకి ఎప్పుడో వచ్చిందల్లా. మోషే లాంటి స్వభావం కూడా మనలోనికి వచ్చేసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు లేయలేదు. హల్లెలూయా. నేను మీకు ట్యూషన్ చెప్తుంటే సరిపోతుంది. ఎటు చెప్పాలి? హల్లెలూయా. అట్లుంటే కదా ఆ ఉద్యోగుల దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. సచ్చిగా మనం కూర్చోవాలి. ఎవరి దగ్గర ఉన్నాం మనము? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురు అక్కడ నేను చెప్పారా లేదా దేవుడు? మరి అట్లాంటప్పుడు దేవుడు అంటే స్థలంలో ఎంత భయంతో ఉండాలి తెలిసిన? చాలా భయం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా మోషే లాంటి స్వభావము, అబ్రాహాము లాంటి స్వభావము మనము కలిగి ఉంటేనే మనకు దేవుడు ఏమిస్తాడు? బహుమానం చూపించేస్తాడు దేవుడు. ఎదుగురా నీ బహుమానం, నీవు పడిన ప్రయాసం, నీ కష్టం వెనుక దాచి ఉంచిన మేలు ఇంత గొప్పది. హల్లెలూయా. అప్పుడు నీకు ఎలా ఉంటుంది తెలుసా? చాలా సంతోషం, చాలా ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటావు. అప్పుడు నీకు కలిగేటువంటి ఘనత చాలా ఉన్నతంగా ఉంటుంది. నీవు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే భిన్నైనటువంటి ఘనత నీవు పొందుకుంటున్నప్పుడు ఎంత సంతోషిస్తావు. ఇంకా ఎంతగా దేవుని యొక్క యుద్ధములు చేయగలుగుతావు, ప్రతిఫలము ఆశించే ప్రయాసం పడగలుగుతావు. ఈ లోకాన్ని, లోకము ధనాన్ని, లేకపోతే ఉన్నతమైన స్థాయిని విసర్జించుకొని నిన్ను నీవు తగ్గించుకుని దేవుని ప్రజలతో, దేవుని బిడ్డలతో సహవాసము చేయడానికి, దేవుని ప్రజలలో ఉన్న శ్రమలను అనుభవిస్తూ అదే నాకు మేలుని ఎంచుకుంటూ వెళ్తామంటే అంత చక్కని ఆత్మీయతలో నీకు వెలిగించావు. హల్లెలూయా. అంతే కదా, ఎప్పుడు చూసినా నేను, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా పనులు, నా బిడ్డలు, నా పెండ్లము, నా మొగుడు, ఇదే ఉంటే నువ్వు ఏడ పోరాడేది? ఏడ ప్రతిఫలం ఆశించకుండా వెతికేది? ఎక్కడ ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని విసర్జించేది? ఎక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయి పోతుందో అది పొందుకోకుండా కూడా పర్వాలేదు అనే స్థితి ఎప్పుడు వస్తుంది?
హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ విశ్వసిస్తే దేవుడే దేవుడు వచ్చి చేయగలిగినట్టు బయట వచ్చి చూపిస్తాడు. ఇది నేను ఇచ్చే ఆశీర్వాదం సూచన. ఆకాశ నక్షత్రాలు లెక్కించడానికి మనకు వీలవుతుందా? వీలవుతుందా? ఇప్పుడు మనకు కనిపించే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? లెక్కలే. కనపడిన నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? లెక్కలే. ఉన్నాయి లేదా? కనిపించేటివే కాదు నక్షత్రాలు, కనపడిన కూడా ఉన్నాయి. ఆ కనపడిన నక్షత్రాలు, కనిపించే నక్షత్రాలు ఎన్ని లెక్క మించి అంత తీవ్ర ఆశీర్వాదం దేవుడు ఇస్తాడంటే నీవు ఇటువంటి స్వభావం కలిగినటువంటి విశ్వాసంగా సంఘంలో నీవు పరిగెత్తే పందెంలో బహుమానాన్ని పొందుకునేటటువంటి విధంగా పరిగెత్తాలి తప్ప నామకాంతపు పరుగు పందెంలో నిలబడితే నీకు బహుమానం అనేటువంటిది ఊరికి గాలికి పరిగెత్తినట్లు ఉంటుంది. హల్లెలూయా. గాలికి పరిగెత్తినట్లు ఉంటుంది పరుగు తప్ప పందెములు అందరినీ ఓడించి సాతాను మీద గెలిచి, శరీరం మీద గెలిచి, లోకం మీద గెలిచి, ధనం మీద గెలిచి, అన్నిటి మీద గెలుపు పొందుకుంటూ బహుమానాన్ని చేతపట్టుకునేటువంటి స్థితి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం తీయబడింది. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10 నుండి 12వ వచనం. తీసుకురా పేజ్ నెంబర్ చెప్పాలా? నా బైబిల్ పేజ్ అని చెప్పినట్టు మీకు పిల్లలు చదువు. అందుకు ఆమె సాగిల్లపడి 10 నుండి 12 వచ్చిన. అందుకు ఆమె సాగిల్లపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం వచ్చినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడిన మాట చూడండి. రూతును గురించి మనకు బాగా తెలుసు. తన అత్త ఎవరు? నయోమి. ఆమె శారీరకంగా అత్త, ఆత్మీయంగా తల్లి లాంటిది. ఆమెతో మాట్లాడుతున్న మాటలు మనకు తెలుసు. ఈ దానికి ముందు మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆమె భర్తను పోగొట్టుకొని విధవరాలుగా వచ్చినప్పుడు, ముగ్గురిని పోగొట్టుకొని వస్తున్నప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ చదమే నా చదము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చూడటం నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టబెడతాను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించి యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. హల్లెలూయా. ఇది ఒక నిబంధన, ఓ చక్కని నిబంధన చేసే ఉంది రూతు తన అత్తగారితో, నయోమితో చేసిన నిబంధన అంత శ్రేష్టమైన విధంగా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడిని చూస్తుందంటే నిజంగా ఈ రోజున కుటుంబాలలో భర్త చనిపోతే అత్తగారి మాటలు వినేటువంటి కోడలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? లేదు. హల్లెలూయా. 1, 2 కూడా కాదు, అసలే లేదు. ఎవరి బతుకు వాళ్ళది అన్న టైపులో ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈ రూతు గారి విషయంలో మనం చూస్తే రూతు ఎలా మాట్లాడతాడంటే, నీ జనమే నీ దేవుడే నాది. ఈ మాటలు పలకడానికి ఆమె ఆత్మీయంగా ఒక తల్లిగా ఉండి దేవుడిని కూర్చున్నటువంటి అవగాహన కల్పించినటువంటి స్థితి మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఆమె మాట్లాడుతున్న మాట, నీవు మృతి పొందు చోటనే నేను చచ్చిపోతాను, నీవు ఎక్కడ పాతి పెట్టుబడతావు నేను అక్కడనే. నిన్ను నన్ను ప్రత్యేకించిన మరణము తప్ప మరి ఏది కూడా మనను ప్రత్యేకించవచ్చు. ఒకవేళ ప్రత్యేకం ఏ కారణం చేతైనా విడిపోతే, ఏదైనా గొడవలు వస్తే, అత్త పొడవుల మధ్య ఏమైనా గొడవలు వస్తే ఏమని చెప్తున్నా, నాకు దేవుడు ఎంత కీడైనా చేయక. హల్లెలూయా. ఎంత మంచి నిబంధన, ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అత్తతో. ఈ రోజున అంతా గొడవల మధ్య ఏమీ లేదు. ఇటువంటి బాండ్ ఇట్లాంటి బాండ్ పెట్టుకుంటే మేలేమో అనిపిస్తుంది. పెళ్లిలోనే పెట్టుకోవాలి. ఇట్లా బాండ్ పెట్టుకుంటే మంచిది. అప్పుడే కోణంలో అక్కలకు ఏమై ఉంటారు? లోబడి ఉంటారు. హల్లెలూయా. లేకపోతే తుమ్ కౌన్ హై, తుమ్ కిత్నా హై అంటాడు. దాన్ని కూతల మాట్లాడాడు. ఓర్వల మాత్రం ఏం చేసేసి ఏం పెట్టింది? ముద్దు పెట్టింది. చలే. హల్లెలూయా. అత్త పర్మిషన్ ఇచ్చిందో లేదు అంతే. మా అయ్య ఎంత మంచిదో, ఎంత బంగారు అని ముద్దు పెట్టేసేసి ఎల్లో. హల్లెలూయా. కానీ రూతు మాత్రం అత్తని విడిచిపెట్టకపోవడం, అది దైవ సంబంధముగా ఆలోచన చేస్తే వారికి కావలసిన ఆదరణ అయినా, వారికి ఉండాల్సినటువంటి ఏదైనా కూడా ఎవరు చేయాలా?
కోడలే చేయాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీ జనమే ఎవరు చెప్పారు? నీ దేవుడే. నువ్వు యాడ చనిపోతే మళ్ళా ఏమవుతుంది? మరణం తప్ప. నిన్ను నన్ను ఏదైనా ప్రత్యేకిస్తే తప్ప వేరే ఏదైనా కారణం వస్తే దేవుడు నాకు ఏం కీడు చేస్తాడో చెయ్యి అని చెప్పి ఒక విధవరాలు తన వెళ్ళినటువంటి ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు నుంచి మరలా వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చేది? బోయాజు దగ్గరికి వచ్చేది. బోయాజు వీరికి దూరపు బంధువు. ఆ పొలంలో ఆమె పరిగి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు బోయాజుకు రూతు పైన ఏం కలిగేదంటే దయ కలిగేది, కటాక్షం కలిగినట్టుగా వాక్యం మనకు బోధిస్తూ. అందుకే ఆమె ఏమంటుందంటే, సాగిలపడి ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం వచ్చినట్టు నీకు కటాక్షము కలిగను అని బోయాజుతో మాట్లాడుతుంది. అందుకు బోయాజు గారు ఏమంటే, నీ పెనిమిటి మరణం సర్వద్దంటే నీ పెనిమిటి మరణమైన తరువాత నీ అత్తకు చేసినదంతా కూడా నాకు హల్లెలూయా. నీ అత్తతో నువ్వేం చేసిన వారంతా నాకు తెలిసేది. ఋతు నువ్వు చేసిన నిబంధన చాలా మంచిది. అటువంటి నిబంధన చేసావు. నీ జనమే నా జనం అన్నావు. నీ యొక్క దేవుడే నా దేవుడు అని చెప్పుకున్నావు. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడనే చనిపోతానన్నావు. మరణము తప్ప మనల్ని ఎడబాసేటువంటిది ఏది కూడా లేదని చెప్పావు. ఒకవేళ ఏదైనా కూడా కారణం ఉంటే దేవుడు నాకు ఏ శిక్ష విధించినా ఏ కీడు చేసినా కానీ నేను అనుభవిస్తాననేటువంటి నిబంధన నీవు చేసుకున్నాను చూసావా. అందుకే నీ మీద నాకు ఏమి కలిగేది అంటే దయ కలిగేది, కటాక్షం కలిగేది అని చెబుతూ ఉన్నప్పుడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునంతకు వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఏం చేశాను అంటే, ఆ యొక్క శారీరకంగా అత్తగా ఉన్నటువంటి నయోమితో, ఆత్మీయంగా తల్లిగా ఉన్నటువంటి ఆమెతో చేసిన నిబంధనను బట్టి, ఆ నిబంధన చేసుకున్నది, ఆ చేసిన నిబంధనను బట్టి యెహోవా నీకు ఏమిస్తున్నాడంటే ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి కోడళ్ళకి అందరికీ చెబుతున్నాను, మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అంటే మీరు దేవుని యొక్క భయం కలిగి, భక్తి కలిగి, మీరు వచ్చినటువంటి ఇంటిలో ఉన్న అత్తలతో చేసే నిబంధనను బట్టే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. పెళ్లి గానంలో కూడా జాగ్రత్తగా పెట్టండి మాట. ఎందుకంటే ఎంతసేపు అమ్మగారిని మనం చూడకూడదు. ఎవరు చూడాలా? పెళ్ళి వెళ్ళిపోతే ఎవరు చూడాలా? అత్తగారే అమ్మగారిలాగా చూడాలి. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తారు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మలతో వచ్చింది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుదని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం గురించి పేరే పెట్టాడంటే సంపూర్ణమైన బహుమానం. అర్రాకొర్ర బహుమానం కాదు, వెలితి కలిగిన బహుమానం కాదు, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. ఏమి చేసి ఆమె చేసిన దానిని బట్టి యెహోవా ఆమెకు ప్రతిఫలం ఇస్తానని మాట్లాడుతున్నాడు. బోయజుకు కటాక్షము కలగడానికి గల కారణము ఆమె తన అత్తతో చేసిన నిబంధనను బట్టి మాత్రమే. అందుకే చెప్పేశాడు, ఇదిగో ఫలానా స్త్రీ వస్తూ ఉంది, ఆ స్త్రీ వచ్చినప్పుడు మీరు పరిగ మొత్తం తీయకూడదు, కొంచెం అక్కడ విడిచిపెట్టండి. ఎందుకంటే వెనకలు ఎవరున్నారు? రూతు వస్తుంది పరిగ నేర్చుకోవడానికి. ఆ పనులు కొన్ని వదిలేమని చెప్పాడు. ఎందుకంటే ఆమె మీద బోయజు ఏం కలిగారు? కటాక్షము కలిగాడు. హల్లెలూయా. తన అత్తతో చేసిన నిబంధనను బట్టి ఆమెకు ప్రతిఫలం దేవుడే ఇస్తానంటున్నాడు. అంతేకాదు ఆ బహుమానం కూడా ఎలాంటిది అంటే సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆయన ఉత్తరమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితంలో చాలా మంది స్త్రీలు, కోడలు స్థానంలో ఉన్నటువంటి బిడ్డలు దేవుని చేత ప్రతిఫలం పొందలేకపోతున్నారు. వారు కలిగిన బహుమానం సంపూర్ణంగా కాలేకపోతుంది. కారణం ఏమిటంటే వారు ఏ గృహము నుండి ఏ గృహానికి వచ్చి ఉన్నారో ఆ గృహములో వారి యొక్క బాధ్యత, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క
బరువు బాధ్యతలు ఏమైతే ఉన్నాయో తమ అత్తగారి మీద కానీ మామగారి మీద కానీ తన అత్తింటి వారి మీద తను చేయవలసినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి చేయకపోతున్నారు. కాబట్టి ఈ రోజున చాలా మంది కుటుంబాలలో అటువంటి దానిని బట్టి ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు, ఎన్నో 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 ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమాధానం లేక, ప్రేమ లేక చంద్రవందన అయిపోతుంటాయి. కారణం ఏమిటంటే వారు తమతో చేయాల్సిన నిబంధనలు చేయకపోవడమే ఒక కారణము. హల్లెలూయా, హల్లెలూయా. మనకు మేధాశక్తి ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, విద్య ఎన్నిన ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, నీ సంపాదన లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ నీవు ఆ ఇంటికి ఏమై ఉన్నావు? మోడల్వే. హల్లెలూయా. నీ మోడల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావో నీకేం గుర్తు రావాలా? అత్త గుర్తు రావాలి, మామ గుర్తు రావాలి. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఏమని చెప్పేది? ఆమె ఋతు, నీ జనమే నా జనము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జనము? నీ జనమే నా జనం. ఈమెకు దూరపు బంధువు. ఎంత మంచి ఉడబడిక, ఎంత మంచి నిబంధన చేసేదంటే ఆ నిబంధనను బట్టి బోయజు ఆమె మీద కటాక్షం కలిగింది. దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. ఆమె వచ్చేటువంటి బహుమానం కూడా ఎలాంటిదంటే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కుటుంబాలు నాశనం చేసుకోకపోవడం, వ్యక్తిగత జీవితాలు నాశనం చేసుకోకపోవడం, లోకం వైపు చూసి పరికరాన్ని సావాసాలు చేసుకొని ఎవరి మాటలో విని మనమంతటి మనమే మన కుటుంబాన్ని పాడు చేసుకుంటే బాగు చేసేవాడు ఎవరు కూడా రాడు. పాడు చేసేవాడే ఉంటాడు కానీ బాగు చేసేవాడు ఎవరు కూడా ఉండడు. హల్లెలూయా. దానివల్ల నష్టం ఎవరికినంటే ఎవరైతే చెప్పుడు మాటలు వింటూ వేరే మూడో మనిషికి విలువ ఇస్తారో, మూడో మనిషి ప్రకారంగా జీవిస్తుంటారో వారికి నష్టం తప్ప కుటుంబంలో వారికి ఏమాత్రం నష్టపడదు. హల్లెలూయా. వారు శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విధాలు కూడా ఏమైపోతారంటే పాడైపోతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? బంధింపు రంగంలో నిలబడుతున్నావు. నీవు బహుమానాన్ని పొందుకోవాలా? నీ వ్యక్తిగత జీవితంలో నీవు చేసే నిబంధన, నీ ఆత్మీయ తల్లిదండ్రులతో చేసేటువంటి నిబంధన నీవు ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా ఉండాలి. దేవుడు మెచ్చుకునేటువంటి నిబంధన నీ జీవితంలో ఉండాలి. అంతే తప్ప ఏదో వాక్యం తినేసి వెళ్ళిపోయాడు, ఏ నిర్ణయం తీసుకోకుండా, ఏ విధమైనటువంటి ఒక ఒప్పందం లేకుండా, అభిషేకం లేకుండా, సమర్పణ లేకుండా నీవు వచ్చి వెళ్ళిపోతున్నావు అంటే నీ ఆత్మీయ తల్లిదండ్రుల ఎదుట నీవు ఏమాత్రం కూడా అటువంటి కార్యం చేయకపోగా దేవుడు నేను మెచ్చుకోడు. దేవుడు నీకు ఇవ్వాల్సిన బహుమానం సంపూర్ణమైన బహుమానం రాదు. ఎవరి పట్ల కూడా నీకు నీ ఎడల ఎవరికి కూడా కటాక్షం అనేటువంటిది కలగదు, దయ కలగదు. ఏది ఉండదు. ఏది కారణమైతే నీ ప్రవర్తనను బట్టి. రూతు ప్రవర్తనకు, ఓర్వ ప్రవర్తనకు ఎంత వ్యత్యాసం చూడండి. ఆమె ముద్దు పెట్టుకుని అంత చెప్పిన వెంటనే వెళ్ళిపోయేది, కానీ ఈమె మాత్రము నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా. మరణము తప్ప నిన్ను నన్ను వేరుపరిచేటువంటిది ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. హల్లెలూయా. రోజున పరిస్థితి ఎలా ఉండేది? కుటుంబాలలో చిన్న చిన్న విషయాలకి అత్తమామలు ఏం చేస్తున్నారు? దూరం పెట్టేస్తారు. భర్తల మనసులు మార్చేసి దూరంగా వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి పరిస్థితి మనకు ఉండకపోవడం వాక్యం సెలవిస్తారు. మనం ఏమి చేసినా, ఎలా వండినా కానీ రూతు ఎటువంటి నిర్ణయం తీసుకోగలిగాడు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఎంత మంచి మాట చూడండి. ఆమె చేసిన నిబంధనను బట్టి బోయజు ఏమి కలిగాడు? కటాక్షం కలిగను. హల్లెలూయా. ఆయన సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని చెప్తున్నాడు. ఆ విధంగా మీరు ప్రయత్నం చేసి ప్రయాసపడండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉన్నది చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యానుసారం ఎవరైతే బ్రతకగలుగుతారో వారి మీదే దేవునికి కటాక్షం ఉంటుంది, వారి మీద సంపూర్ణమైన బహుమానం రాగలుగుతారు. అంతే తప్ప ఇంటిలో మనం ఇష్టానుసారమైన ప్రవర్తిస్తూ గౌరవించకుండా, మర్యాద లేకుండా, ఎట్లంటే అంటే మాట్లాడటం, ఎట్లంటే అంటే ప్రవర్తిస్తూ ఉంటే బహుమానము రాదు, కటాక్షము రాదు, దయ రాదు, దేవుని ఆశీర్వాదము ఏమీ రాదు. హల్లెలూయా. మళ్ళీ ఈ ప్రేయర్ రిక్వెస్ట్ చూస్తే అట్లాంటి వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి. నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఈ కష్టము, ఈ సమస్య, ఈ బాధ. ఏం కారణం? వాక్యానుసారంగా బ్రతుకు, వాక్యానుసారంగా జీవించు. ఆ తర్వాత ఎందుకు వస్తాయి నీకు శ్రమలు, ఎందుకు వస్తాయి నీకు కష్టం, ఎందుకు వస్తాయి శోధనలు, ఎందుకు వస్తాయి లోకంలో నుండి, మనుషుల్లో నుండి నీకు శోధనలు, ఇబ్బందులు ఎందుకు వస్తాయి? రావు.
ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమే చెప్పగలిగేదైతే నయోమి ఎంతగా ఆత్మీయతలో తన కోడలు నడిపించారు ఒకసారి ఆలోచించారు. హల్లెలూయా. దేవుని గురించిన పూర్తి అవగాహన ఉంది కాబట్టి భయం అంటే ఏమిటో, భక్తి ఏమిటో, విశ్వాసం ఏమిటో అన్నీ కూడా తెలుసుకోవడం, పరిశుద్ధ దేవుడు తెలుసుకోవడం. కాబట్టి ఆమె చెప్పిన ఆమె చేసిన క్రియలను బట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు విన్నాడు. హల్లెలూయా. తెలియపరచబడ్డాడు. భర్త చనిపోయాడని తప్పటడుగులు వేయలేదు. భర్త చనిపోయాడని అతను విడిచిపెట్టలేదు. నువ్వు ఏం చేసావు అదంతా కూడా నీకు తెలుసుకున్నా రూతు అని ఆనందం చెబుతూ, అందుకే నీ మీద నాకు కటాక్షం లేదు, నా పొలంలో నేను ఏం వేసుకోవచ్చు, పరిగెరిగిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అంత దయ కలిగినటువంటి స్థితి నీకు రావాలి అంటే రూతులాగా జీవితం ఉండాలి, రూతులాగా బ్రతకడం నేర్చుకో. అంతేకాని దానికి భిన్నమైనటువంటి జీవితాన్ని జీవించి ప్రభువా నాకు బహుమానం కావాలి, నేను పంచ బృందంలో ఉండాలా అని నీవు చెప్పుకోవడమే తప్ప పరిగెత్తలేవు. ఎందుకంటే నీ నిబంధన సరిగా లేదు, నీ బాండ్ సరిగా లేదు, నీ కుటుంబీకులతో సరైనటువంటి అవగాహన లేదు, సరైన నిర్ణయం లేదు, ఏమీ లేదు. అటువంటిప్పుడు నువ్వు పరుగు పంతున్న నిలబడ్డావు కానీ పరిగెత్తడానికి నీకు శక్తి లేదు, అర్హత కూడా లేదు. నీవు అనుకుంటూ ఉండొచ్చు నేను ఉన్నాను పంచపు రంగంలో చర్చ తప్ప ఇక ఏ మాత్రం కూడా దానిలో నుండి నీకు అవకాశం ఇవ్వ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ బ్రతికితే దేవుడి ఎదుట నీవేం పొందుకుంటావు, బహుమానాన్ని పొందుకుంటావు. మొట్టమొదటి ఎవరు బహుమానాన్ని పొందుకుంటారు? అబ్రాహాములాగా దేవుని కోసం యుద్ధములు చేసే వ్యక్తిగా, కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక ఆత్మ కోసం ఏం చేయాలా, యుద్ధము చేసేటువంటి స్వభావం ఉండాలి. ప్రతిఫలము ఆశించినటువంటి విధముగా నీ యుద్ధము చేయాలి. అలాంటిది మొదటి. రెండవది మోషే లాంటి స్వభావము. ఏముండాలి మోషే లాంటి స్వభావం అంటే ఐగుప్తు ధనాన్ని విసర్జించాడు, అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని వచ్చాయి. మూడు, రూతులాగా తన అక్కతో చేసిన నిబంధన, ఆత్మీయ తల్లిదండ్రులతో చేయాల్సిన నిబంధన నువ్వు చేయగలిగితే అప్పుడే నీకు దేవుడు ఏమిస్తాడు, బహుమానం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆ స్థితి నీకు ఉంటేనే దేవుని చేత సంపూర్ణమైన బహుమానం పొందుకుంటున్నాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటాడు. ప్రార్థన చేసేసాం, అందరూ కూడా తల నుంచి కనిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన అమూల్యమైన మాటలన్నీ కూడా ఏ వ్యక్తి ఏ బిడ్డలైతే పరుగు పందెంలో నిలబడి పరిగెత్తలేకపోతున్నారో, బహుమానాన్ని పొందలేనటువంటి స్థితిలో ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. నేను పరుగు పందెంలో ఉన్నాను, నాకు బహుమానం కావాలని ఆశిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఆ పందెంలో ఆ పరుగులో నీవు పరిగెత్తుతూ ఉన్నావు. బహుమానం పొందేటట్టుగా పరిగెత్తించాలి, బహుమానం పొందేటట్టుగా పరిగెత్తించాలి తప్ప అది పోగొట్టుకునేటువంటి విధంగా నువ్వు పరిగెత్తుకోవద్దు. నా ప్రియమైనటువంటి దేవుడు బాగా ఆలోచన చేసి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాను, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. అప్పుడు నశించిపోయినటువంటి వారి కోసం యుద్ధము చేసి శత్రువులు వారిని చెదరగొట్టారు. రోజు ఆస్తిని అంతటి కూడా క్షేమంగా తీసుకొచ్చి ప్రతిఫలం ఏమాత్రం కూడా ఆశించలేదు. పోగనైనా చెప్పుకున్న వారిని ఆశించలేదు. దేవుని చేయగా దీవించారు. తన ప్రతిఫలంలో అత్యధికమైన తన బహుమానం అత్యధికంగా వాంఛించిపోయారు. ఆస్తికి ఈ రోజు ఉండాలి. మోషే కూడా ఐగుప్తు ధనాన్ని విసర్జించారు. ఫరో కుమారుడుగా ఉండడం ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే మేలు ఎంచుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి స్థితి లేకుండా రోజు తన అత్యంత దైవంతో మాట్లాడుతున్న మాట్లాడి రోజు ఆత్మీయ తల్లిదండ్రులతో నేను చేసేటువంటి ఉడబడిక, నీవు చేసేటువంటి నిబంధన దానిని బట్టి ఏమి చేయగా సంపూర్ణమైన బహుమానాన్ని పొందగలుగుతాను. నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు అని ఎంత మంచి నిర్ణయం తీసుకోగలిగాడు. ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని దేవుడు తప్పనిసరిగా అందరూ కూడా వెన్ను చేయగలిగితే దేవుడు చూసి ప్రార్థన చేయాలి.
మోషే ఆయన ప్రతిఫలముగా కలిగినటువంటి బహుమానాలను దృష్టి పెట్టాడు. అత్యుతప్ప మరి ఏ లేకపోతే దృష్టి లేదు. రోజు నీ దృష్టి ఇటువైపు ఉండదు. ఇటువైపు నీవు ఆలోచన చేసుకోవాలి. ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నావు, లోక విషయంలో పరిగెడుతూ ఉన్నావు. అవసరం లేదు. ఆత్మీయ జీవితంలో పరిగెత్తించు. ఆత్మీయతలో బహుమానం పొందుకోవడానికి నీ పరుగు తొలగించు. అప్పుడు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుకోగలుగుతుంది. అందరూ కూడా ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవా స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా ప్రార్థించారు. బహుమతులైన తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ విశ్రాంతి ప్రభావ మీరు ఇచ్చినటువంటి మీ అమూల్యమైనటువంటి వాక్యం, మీ జీవ మాటల ప్రభావం మంత్రులు కూడా వినగలిగాము. దేవా, విన్నటువంటి ప్రతి హృదయ ఆత్మలో కూడా మీ మాటలు స్థిరపరిచి బలపరిచి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అబ్రహాములాగా నశించిపోయేటువంటి వారి కోసం యుద్ధము చేసేవారిగా ప్రతిఫలము ఆశించినటువంటి స్థితిని కలిగి మీ చేత దీవించబడేటువంటి బహుమానం, ఆ బహుమానం అత్యధికమయ్యేటటువంటి స్థితిని కలిగించారు. ఆ విధంగా ప్రభావం బ్రతకడానికి రక్షించుంటారు. మోషే స్వల్పకాల సుఖ భోగం అనుభవించక ఐగుప్తు ధనాన్ని విసర్జించారు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే మేలుని ఎంచుకున్నాను. ఎందుకనగా ప్రభావం ప్రతిఫలముగా కలగబోతుంది బహుమానం మీద దృష్టి ఉంచారు. రోజు కూడా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనముని దేవాలయం చేసుకున్న నిబంధన, దానిని బట్టి కనక్షను పొందుకోగలిగాను. దానిని బట్టి సంపూర్ణమైన బహుమానాన్ని కలిగినట్టుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతాను. అందుని బట్టి మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభు ఎంతో మంది బిడ్డలు అన్ని ఖర్చులు ప్రారంభిస్తున్నారు. నీ బిడ్డల యొక్క హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి, దర్శించండి. దేవాలయ తండ్రి, మీ చేత బహుమానము పొందుకొని ఆ బహుమానము అత్యధికమయ్యేటటువంటి స్థితిని నిలబడినటువంటి కిందిపు రంగంలో బహుమానాలు పొందుకునేటువంటి విధంగా పరిగెత్తడానికి మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నారు. ఈ కృప సమాధానం బిడ్డలందరికీ కూడా స్థిరపరచండి. ఈ కార్యాలన్నింటినీ బట్టి కూడా దాన్ని బిడ్డలు పశ్చాత్తాపడి దేవా ఆత్మీయ ఎదుగుదల విషయంలో భయపడే విషయంలో చెంది ప్రతి వారు కూడా మంచి పోరాడతాయి. ఎదురయ్యేటువంటి అపవాదైనటువంటి సాధారణ ప్రేమలైన మనుషుల ప్రభావమైనా ఎదుర్కొంటుంటారు. మీ వైపు దృష్టి ఉంచి మీరు ఇవ్వబోయేటువంటి బహుమానాలు పొందుకునేటటువంటి విధంగా పరిగెత్తడానికి ప్రభుత్వం మహిమ పొందుకోగలరు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొంది నామం ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మన చైతన్య దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే నడిపించుగాక. అందరికీ వందనాలు.